హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తము మనకు చెడ్డే చేస్తుందా? కొలెస్ట్రాల్‌లో 2 రకాలుగా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేటివి ఉంటాయా? మంచి కొలెస్ట్రాల్ మనకు ఏ విధంగా మేలు చేస్తుంది? చెడు కొలెస్ట్రాల్ ఏ విధంగా మనకు చెడు చేస్తుంది? అనే విషయాల్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి? గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్ని ఆర్టరీస్ అంటారు. ఈ ఆర్టరీస్‌లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు ఆర్టరీస్ మూసుకుపోతాయి. అప్పుడు అవి రక్త సరఫరాకి పనికిరావు. రక్తం సరిగా అందకపోవడం వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్నే హార్ట్ అటాక్ అంటారు. అసలు ఈ రక్తనాళాల్లో ఎందుకు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది? పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాలా? చెడు కొలెస్ట్రాలా? సో, అది మనకు చెడు చేస్తోంది కాబట్టి దాన్ని మనం చెడు కొలెస్ట్రాల్ అని అందాం. అసలు ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కడి నుండి పుడుతోంది? మనం తినే ఆహారంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. ఇలా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన రక్తనాళాల్లో గుండా మంచి కొలెస్ట్రాల్ కూడా ట్రావెల్ చేస్తుంది. అది కూడా రక్తంలోనే కలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లేస్‌లో ఈ మంచి కొలెస్ట్రాల్ కూడా ప్రయాణించినప్పుడు తనతో పాటు ఈ చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ విధంగా రక్తనాళాల్ని కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది మంచి కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌ని హెచ్‌డీఎల్ అంటారు. హై డెన్సిటీ లైపోప్రోటీన్. చెడు కొలెస్ట్రాల్‌ని ఎల్‌డీఎల్ అంటారు. లో డెన్సిటీ లైపోప్రోటీన్. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్ని మూసుకుపోయేటట్లు చేస్తే మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్ని క్లియర్ చేస్తుంది, ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది సరే, రక్తనాళంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని, చెడు కొలెస్ట్రాల్ని తనతో పాటు తీసుకుని వెళ్ళి లివర్కి అందిస్తుంది, బయటికి పంపించేయని. ఆ లివర్ దాన్ని క్లియర్ చేసేస్తుంది. ఈ విధంగా మంచి కొలెస్ట్రాల్ మనకెప్పుడూ మేలు చేస్తూనే ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే మనకు ఆరోగ్యం, హార్ట్ అటాక్స్ అనేవి రావు. మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ అనేది 60 కన్నా ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ 100 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండేటట్లు మనం చూసుకోవాలి పర్ డీఎల్. ఈ 2 కలిపితే 200 కన్నా తక్కువ ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఈ మంచి కొలెస్ట్రాల్ ఏ విధంగా మనం తీసుకోవాలి? హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకున్నట్లయితే దాంట్లో హెచ్‌డీఎల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫ్లావనాయిడ్ ఫుడ్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, హై అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం, వీటిలో ఇవన్నీ కూడా హార్ట్‌కు మేలు చేసే ఫుడ్. హోల్ గ్రామ్స్ అంటారు. సజ్జలు, జొన్నలు, రాగులు, అలసందలు, బార్లీ, వరి బియ్యం, బ్రౌన్ రైస్, వీటన్నిటిలోనూ హెచ్‌డీఎల్ బాగానే ఉంటుంది. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. సార్డన్ అనే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగానే ఉంటుంది. మరి వెజిటేరియన్‌లో ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉంటుంది. తర్వాత చియా సీడ్స్‌లో ఉంటుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలానే ఉంటుంది. సో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెచ్‌డీఎల్‌కి కారణమవుతుంది. అంతేకాకుండా మనం స్మోకింగ్‌ని, డ్రింకింగ్‌ని ఆపేయాల్సి ఉంటుంది. ఫుడ్ ఎఫెక్టివ్‌నెస్‌ని, మెడిసిన్ ఎఫెక్టివ్‌నెస్‌ని ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మందగించేటట్లు చేస్తాయి, తక్కువ చేసేస్తాయి. కాబట్టి ఆ రెండిటిని ఆపితే చాలా మంచిది. సాచురేటెడ్ ఫ్యాట్‌ని తగ్గించాలి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? మనం తినే ఆహారంలో నాన్ వెజిటేరియన్‌లో ఎక్కువగా ఉంటుంది. బటర్‌లో ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి పాలల్లో ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్‌ని మనం తీసుకునే దాంట్లో లిమిట్ చేయాలి. బాగా వీలైనంత తగ్గించేసేయాలి.
అంతేకాదు డీప్ ఫ్రై ఫుడ్ ప్రతి దాంట్లో ఉంటుంది. సమోసాల్లో, పూరీల్లో. మనము ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటాం గదా! దాంట్లో ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేసి డీప్ ఫ్రై చేసే ఫుడ్‌ని అస్సలు మనం ముట్టుకోకూడదు. దాంట్లో ఎక్కువ ఎల్‌డిఎల్ ఉంటుంది. అవంతా గూడా ట్రైగ్లిజరైడ్స్ ఫార్మ్ అవ్వడానికి కూడా కారణమవుతాయి. కాబట్టి మనం తినే ఆహారాన్ని బాగా ఆలోచించి మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం? అనేది మనం మనసులో పెట్టుకొని తినాల్సుంటుంది. ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. బాగా నిద్రపోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ హార్ట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్‌లో మనం డిస్కస్ చేశాం. ఇంకా ఓవర్ వెయిట్‌ని బాగా తగ్గించుకోవాలండి. ఇది చాలా ప్రధానమైన విషయం. ఓవర్ వెయిట్ వల్లనే ప్రతి సమస్యకు కారణం. ఓవర్ వెయిట్‌గా ఎక్కువగా ఉన్నామంటే ఎక్కువ శరీర పరిమాణం ఉంటుంది. బ్లడ్ సరఫరా అయ్యే ఏరియా గూడా ఎక్కువవుతుంది. కణకణానికి అందించాలి కదా రక్తం. అప్పుడు గుండె ఎక్కువగా అలసిపోతుంది. గుండె పైన ఎక్కువ శ్రమ పడుతుంది. సో, బరువు తగ్గాలి. అప్పుడు గుండె పైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఫ్యాట్ లెవెల్స్ తగ్గుతాయి. ఎల్‌డిఎల్ లెవెల్స్ తగ్గుతాయి. హెచ్‌డిఎల్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది. మనము వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యాట్ తగ్గించి తినాలి. బాగా ఎక్సర్సైజ్ చేయాలి. బాగా నిద్రపోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఫాలో అవుతాం. అంటే మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఎప్పుడు ఫాలో అవుతామంటే వెయిట్ లాస్ ప్రక్రియలోనే ఫాలో అవుతాము. కాబట్టి హార్ట్‌కి అది చాలా మేలు చేస్తుంది. ఈరోజు మనం ఎల్‌డిఎల్ గురించి, హెచ్‌డిఎల్ గురించి తెలుసుకున్నాం కదండీ! ఏది గుడ్ కొలెస్ట్రాల్? ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్? ఎంత తినాలి? ఎందుకు తినాలి? ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేశాం కదండీ! ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.